దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు. కూడొచ్చిన కొద్దిమంది కూడా ప్రభు పేట నామాన్ని ఘనపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన యొక్క వాక్య ధ్యానం చేయడానికి సమస్తము కూడా ఆయనకు మహిమకరంగా జరుగునట్లుగా, ఆయన అధిపతిగా ఉండి ఆయన సమస్త కార్యములు ఆయనకి ఇష్టకరంగా జరిగించినట్లుగా మనం అందరూ కూడా చేతులెత్తి దేవునికి మొదటగా స్తుతి చెల్లించి ముందుకు కొనసాగుదాం. అందరూ స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తుతులు, పరిశుద్ధుడా మీకు స్తుతులు, మహోన్నతుడా మీకు స్తుతులు. అయ్యా మీ సన్నిధిని మాకు దయచేయండి ప్రభువా. స్తోత్రమయ్యా, స్తోత్రములయ్యా, 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 స్తోత్రం 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 స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రములయ్యా, 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 స్తోత్రము తండ్రి, స్తోత్రములు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. స్తుతులకు పాత్రుడు, మహోన్నతుడు, ప్రవ్వ, సర్వాధికారి అయిన దేవుడు, స్తుతుల సింహాసనంపై ఆసీనుడైనటువంటి గొప్ప దేవుడు ప్రవ్వ. ఇదిగో తండ్రి నాయన, ఈ మధ్యాహ్న సమయంలో ప్రవ్వ నీ మందిరంలో తండ్రి మేము స్తుతించడానికి నాయన, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి కూడిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆస్వాదించండి అయ్యా. రావాల్సిన బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. సమయానికి నీ మందిరానికి రావడానికి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభు. మీ కొందనాలు స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాలని ఆశపడుచుండగా నాయన ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభు మేము స్తుతించి గణపరచడానికి మా గుళములు తెరవచ్చేయమని అడుగుచున్నాం, అభిషేకించమని అడుగుచున్నాం ప్రభు. నీ కొందనాలు స్తోత్రమయ్యా తండ్రి. ఇదిగో నాయన తండ్రి సాక్ష్యాల్లోనూ నాయన స్తుతి ఆరాధనలోనూ ప్రభు ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీ సన్నిధిని మాతో ఉంచండి తండ్రి. మీ కొందనాలు సాక్ష్యాల ద్వారా నా తండ్రి మీకు మహిమను చేకూర్చే బిడలుగా ఉండడానికి స్థిరపరచమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభా నీ దివ్యమైన వాక్కును ప్రభా నాయన నా తండ్రి మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీ కృపలో నడిపించండి. ఎవరికి ఎటువంటి వాక్యం కావాలో నాయన ఆ వాక్యము నాయన బయలువెళ్ళినట్లుగా నీ అభిషేకాత్మతో నింపమని అడుగుచున్నా తండ్రి. మీకు స్తుతులు, వందనాలు. ఇదిగో నాయన ఈ ఆరాధన క్రమంలో ప్రవ్వ మీరుండి నాయన అధ్యక్షత వహించి ప్రవ్వ అయ్యా నా తండ్రి సమస్తమును నాయన క్రమముగాను మర్యాదగాను జరిగినట్లుగా సహాయం చేయమని అడుగుచున్నా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని మీ స్వాధీనంలోకి తీసుకోమని వేడుకుంటున్నాం ప్రభు. నీ కొందనాలు స్తోత్రమయ్యా. ఇదిగో నా తండ్రి నాయన మీ యొక్క తండ్రి నాయన సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో తీసుకోండి ప్రభా. నాయన మ్యూజిక్ ప్లే చేస్తున్న బిడ్డలు మీ అభిషేకాత్మతో నింపండి ప్రభా. ఇదిగో నాయన కరెంట్ మీ స్వాధీనంలోకి తీసుకోండి నాయన కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని ఆత్మతో నింపండి ప్రభా. నిలబడిన నన్ను మీ ఆత్మతో నింపండి నాయనా తండ్రి. నీ ఆత్మ సన్నిధిని స్థలంలో ఉంచి పరిశుద్ధాత్మలో ఆనందించే కృప అందరికీ దయచేయమని సర్వశక్తులు మీ కొందనాలు చెల్లించుకుంటూ ఇదిగో నా తండ్రి మందిరానికి వస్తూ నాయన మార్గుల బిడ్డలందరితోనే మీరుండి ప్రభా క్షేమంగా నా తండ్రి మందిరానికి త్వరగా రావడానికి నడిపించమని సర్వశక్తిగల మీకు స్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును సర్వశక్తివంతుడైనటువంటి యేసు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామాన్ని స్తుతిద్దామండి. మొట్టమొదటి పాటగా దేవుని స్తుతిస్తూ స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అనే పాటను పాడుతూ ఆయన నామాన్ని గణపడదాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
రెండో పాటగా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఉన్న పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 348. సాంగ్ నంబర్ 348. హల్లెలూయా. మూడవ పాటగా 229వ పాట మేలులు నీ మేలులు మరిచిపోలేనయ్యా అనే పాటను పాడుతూ దేవనామాన్ని గణపర్దామండి. మూడవ పాట 229వ పాట 229. మేలులు
విడచిపోలేనయా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా
ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని కనపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు కీర్తనని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందామండి. కీర్తనలు 119వ కీర్తన 21వ వచనం నుండి 32వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుదాం.